హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సెవెన్ టీవీ. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నది సెవెన్ టీవీ యూట్యూబ్ ఛానల్. వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఇంకా కొంతమందికి మూవ్ అవడానికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే మీ లైక్ చాలా వాల్యుబుల్. మీరు కొట్టే ప్రతి లైక్ కూడా మాకు చాలా వాల్యుబుల్. అది చాలా ఉపయోగం మాకు. దయచేసి వీడియో అయితే లైక్ చేయండి తప్పకుండా. ఓకేనా? ఈరోజు మన టాపిక్ ఏంటంటే కమెడియన్ ఆలీ గారు. ఒకప్పుడు బ్రహ్మానంద గారి తర్వాత స్టార్ కమెడియన్ అంటే ఆలీ గారు. టక్కన గుర్తొచ్చేది ఆలీ గారు. ప్రతి సినిమాలో ప్రతి ఫ్రేమ్లో ఆలీ గారు ఉండాలి. అంత స్టార్ కమెడియన్ ఈరోజు సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అవడానికి కారణం ఏంటి? సంవత్సరానికి 15 సినిమాలు, ఇంచుమించు 20 సినిమాలు ఆయన నటించేవారు. గ్యాప్ లేకుండా ఉండేవారు. అలాగే టీవీ షోలో కూడా కొన్ని టీవీ షోలు కూడా చాలా పవర్ఫుల్గా ఆయన షోలు ఉండేవి. అలాగే ఈవెంట్లలో, సినిమా ఈవెంట్లలో, సెలబ్రేషన్లో ఆలీగా కంపల్సరీగా ఉండేవారు. అటువంటి ఆలీ గారు ఈ రోజున టీవీ షోలో కనిపించలేదు, సినిమా ఫంక్షన్లో కనిపించలేదు, అలాగే సినిమాల్లో కూడా ఆయన కనుమరుగైపోతున్నారు. ఇది ఎలా జరిగింది? మరి స్టార్ కమెడియన్ అయిన స్టార్ కమెడియన్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అవడానికి కారణం ఎవరు? అసలు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన బహిష్కరించడానికి కారణం ఎవరు అసలు? మీరు ఆలోచించండి. ఇది మనం తీవ్రంగా లోతుగా ఆలోచించగలిగితే 2019 ఎలక్షన్లో జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు అండ చూసుకొని తను ఎక్కడైతే పునాది వేసుకున్నాడో, తను ఎక్కడైతే డెవలప్మెంట్ అయ్యాడో, తను ఎక్కడైతే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడో, కనీసం డాక్టర్ కూడా సంపాదించుకున్నాడు. ఆయన ఒక డాక్టర్ కమెడియన్ అనే బిరుదు కూడా సంపాదించుకున్నాడు. అటువంటి కమెడియన్ ఆలీ గారు వైసీపీ ప్రభుత్వంలో ఏ సినీ ఇండస్ట్రీ నుంచి ఈ రోజుకి ఆ స్థాయి వచ్చిందో, ఆ స్టార్డమ్ వచ్చిందో, ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయో, అదే సినీ ఇండస్ట్రీ వ్యక్తుల మీద ఆయన కామెంట్ చేయడం మొదలుపెట్టారు. అది కూడా ఆప్తమిత్రుడు, ప్రాణమిత్రుడు, తను యాక్ట్ చేసే ప్రతి సినిమాలో కూడా పక్కన ఆలీ గారు పెట్టుకుని, ఆలీ గారు లేకుండా సినిమా లేదు అని ఆప్తమిత్రుడి మీద తన స్నేహాన్ని మర్చిపోయి, తన సినీ జీవ బంధాన్ని మర్చిపోయి, తను ఎక్కడైతే ఏ ఇండస్ట్రీలో అయితే ఇద్దరు ఒదుకున్నారో అటువంటి ఆ ప్లేస్ని కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఏదో పదవులు వెలగబెట్టేద్దాం, మనకి పదవులు ఇచ్చేస్తారు, మన పదవుల ద్వారా మనకి కొన్ని అధికారులు మనకు వచ్చేస్తాయని అన్న ఆశతోటి, ముఖ్యంగా దురాశతోటి తన ప్రాణమిత్రుడైన పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద పడి ఏడ్చారో వాళ్ళందరూ కూడా కనుమరుగైపోతారు, చరిత్రహీనులు అయిపోతారు. ఎందుకంటే ఆయన ఒక యథార్థవంతుడు, నీతిమంతుడు, దానగుణం ఉంది, యథార్థవంతుడు, 10 మందికి పెట్టే రకం కానీ 10 మంది దగ్గర తీసుకునే రకం కాదు ఆయన. మరి అటువంటి నిజాయితీపరుణ్ణి, అటువంటి ప్రాణమిత్రుణ్ణి మరి జగన్ గారు అండ చూసుకొని ఆలీ గారు తన ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వేదికల మీద జస్ట్ అలా పదవి కూడా రాలేదు, ఆయనకి ఆశపడ్డాడు అంతే. కానీ అది రాకుండానే ఆయన పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. చేస్తాడు, కరెక్టే. కానీ ఈరోజు ఆలీ గారి పరిస్థితి ఏంటి? జగన్ గారు యూజ్ అండ్ త్రో ఎవరినైనా సరే, ఒక ప్రేమ ఉందంటే అతను తీసుకొచ్చి అతనితో అందరినీ తిట్టించి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద ఆయన దుర్భాషలు ఆడించి, ఆయన తిట్టించి వాడుకుని వదిలేస్తారు. ఇందులో చాలామంది అయిపోరు. పృథ్వీ గారు, పోసాని కృష్ణమూర్తి గారు, ఆలీ గారు, ఇంకా ఉన్నాయి. సినీ యొక్క జీవితంలో ఉన్న చాలామంది సెలవుని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తిట్టించడం, ఆయన్ని డిఫేమ్ చేయడం ప్రయత్నం చేయడం చాలా రకాలు చేశారు. ఆయన 2019 నుంచి 2024 ఎలక్షన్ జరిగేదాకా కూడా చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ని స్టార్ట్ చేశారు. అయితే ఇందులో జగన్ గారు బాగానే ఉన్నారు, వాళ్ళందరూ బాగున్నారు. కానీ
తమ జీవితాల్ని సినీ అవకాశాలని కోల్పోయిన వారు మట్టుకు వీరు. ఈ రోజు ఎందుకు పనికి రాకుండా, ఎందుకు ఉపయోగం లేకుండా గొప్ప గొప్ప అవకాశాలను చేజార్చుకుని ఈరోజు మిగిలిపోయారు. ఆలీ గారు ఏం ఏం సంపాదించుకున్నారండి? జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆలీ గారు ఏం సంపాదించుకున్నారు? ఏమైనా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయా? పదవులు వచ్చినాయా? పోనీ టిక్కెట్లు వచ్చినాయా? ఆ? ఏమీ లేదు. మొత్తం అపనందలందరూ కూడా మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు ఈరోజు ఆలీ గారు. చూసారా? చిన్న పొరపాటు పెద్ద శిక్ష. ఇది ఆలీ గారి జీవితంలో జరిగింది. గొప్ప గొప్ప అవకాశాలు అస్సలు సినీ ఇండస్ట్రీలో ఆలీ గారి కామెడీ అంటే ఆలీ గారు అంటే ఓ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. అటువంటి స్థాయి నుంచి ఈరోజు అధాపాతాలను పడిపోయి ఎటువంటి అవకాశాలు లేకుండా ఈరోజు మిగిలిపోయారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అంటే కారణం చెప్తున్నాను, ఆయన తిట్టడం వల్ల ఈరోజు ఆలీ గారు ఈ స్థితికి రావాల్సి వచ్చింది. ఓకేనండి. కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే పవన్ కళ్యాణ్ గారు తిట్టేటప్పుడు అనేటప్పుడు వెనక ముందు చూసుకొని చాలా జాగ్రత్త ఉండడం మంచిది. చాలామంది వెళ్ళిపోయారండి పవన్ కళ్యాణ్ని డిఫేమ్ చేయడానికి వచ్చి చాలామంది అయిపోయారు. ఇంకా వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకా వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉంటాడు. ఆయన స్టామినా ఏంటో, ఆయన నిజాయితీ ఏంటో, ఆయన గట్స్ ఏంటో అందరూ చూస్తారు. ఓకేనా? 2024 ఎలక్షన్లో నేను జగన్ ప్రభుత్వాన్ని కూలదోస్తాను, అధపాతాలను తొక్కేస్తాను అని చెప్పి మరి అందరినీ కూడగట్టుకొని ఎలాగైతే కొట్టాలో అలా కొట్టాడు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం జగన్ గారు కోలుకోలేని స్థితిలో పడిపోయారు. అదేందా? ఇది పవన్ కళ్యాణ్ గారి స్టామినా దయ్యం. కాబట్టి ఎక్కడి నుంచి అయినా సరే ఆచితూచి మాట్లాడడం అందరికి ఉపయోగం. లేదంటారా? తర్వాత చూస్తున్నారు కదా, మనం చెప్పడం వరకే, అది అనుభవించేవాడు తెలుస్తుంది. ఈరోజు పోసాని కృష్ణమూర్తి గారి పరిస్థితి ఏంటి? మరలా సినిమాలో రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నేను ఓకేనా, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే, జై హింద్.